సో మనం ఏమనుకుంటామంటే మీ ఇంటికి వచ్చి వెస్టీజ్ గురించి మాట్లాడుతుంటే ఇలాంటివి చాలా చూసాం లేదా వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ, అవునా కదా? అవునా కదా? మీ ఇంటికి వచ్చి వెస్టీజ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతుంటే చాలా ఇవన్నీ మేము విన్నాం అంటారు, లేదా ఈ రేట్లు ఎక్కువ అంటారు, అవునా కదా? రెండోది, ఇలాంటి కంపెనీలు మార్కెట్లో బోల్డ్ అని ఉన్నాయంటారు, అవునా? ఇలాంటి వచ్చినాయి వెళ్ళిపోయినాయి అని చాలా మంది అంటారు, అవునా? సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది, మీకు ఒక నాలెడ్జ్ ఇవాటి నుంచి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయ్యి 130 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇప్పటికి. ఈ బిజినెస్ స్టార్ట్ అయింది ఇప్పుడు కాదండి, 1886లోనే స్టార్ట్ అయింది. గుడ్ మార్నింగ్ మేడం. రైట్. సో 1886లో స్టార్ట్ అయిన బిజినెస్ ఇది. మన ఇండియానే దీన్ని చాలా లేట్ గా తీసుకుంది ఇండస్ట్రీని. బట్ ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగబోతున్న ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే ఇండియాలో. ఎందుకంటే KPMG ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నాయంటే 2030 నాటికి $30 బిలియన్ బిజినెస్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ చేయబోతా ఉంది. అంటే దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ జరగబోతా ఉంది. రైట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఇండస్ట్రీ నుంచి 40,000 కోట్ల రూపాయల ట్యాక్స్ కలెక్ట్ చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క టార్గెట్. ఓకే. సో 40,000 కోట్ల రూపాయల ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే ఒక్కొక్కరి ఇన్కమ్ నెలకి కనీసం 50,000 నుంచి లక్ష రూపాయలు దాటుతా ఉంటే మీరు కట్టే TDS అంత టర్నోవర్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఫస్ట్ ఒక చిన్న సెషన్ చూద్దాం దీనికి సంబంధించి.